హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్ నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి అదేవిధంగా ఇప్పుడు రానున్నటువంటి ఒక నెల తర్వాత గ్రామంలో స్థానిక ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి సో గ్రామంలో ఈ ఎన్నికల హడావిడి సందడి కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనతో ఒక యువ నాయకుడు అంటే చదువుని పక్కకు పెట్టేసి ఉన్నత ఉద్యోగాన్ని సైతం పక్కకు పెట్టేసి గ్రామంలో సేవ చేయడానికి ప్రజలతో మమేకమవుతూ ప్రతిరోజు గ్రామంలో తిరుగుతూ అదేవిధంగా యువతకి ఆదర్శవంతంగా నిలుస్తూ గ్రామాల్లో ఉంటూ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొంటూ అదేవిధంగా పేద కుటుంబాలకి అండగా నిలుస్తూ అదేవిధంగా ప్రతి సమస్య పైన తనదైన శైలిలో గలం విప్పుతూ ప్రజలతోటే ఉంటా ప్రజలతోటే నడుస్తా అని చెప్పేసి ఒక యువ నాయకుడు మనతో పాటు ఉన్నాడు. మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌలరామారంలో ఉన్నాం. చౌలరామారం జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో చౌలరామారం గ్రామ పంచాయతీ నుండి నేను సైతం బరిలో ఉంటానని పోటీలో దిగబోతున్నాడు. ప్రస్తుతం అన్నని పరిచయం చేసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఓకే, ప్రధానంగా అంటే ఇప్పుడు మీరు చౌలరామారంలో పోటీ చేయడానికి కారణం ఏంది, అసలు మీ జీవిత ప్రస్థానం ఎలా ఉంది అన్న? ఈ రాజకీయాల్లో మీరు చదువుకున్న ఒక దగ్గర మంచి జాబ్ కూడా చేసినారు. సో ఆ జాబ్నంతా వదిలేసి మళ్ళీ ఇటు రావడానికి కారణం ఏంది అన్న ఒకసారి చెప్పండి. అన్న, నా పేరు ఖమ్మంపాటి కుమార్. ఓకే, నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డను. ఓకే అన్న, నాది ప్రైమరీ స్కూల్ వచ్చేసి మా విలేజ్లోనే జరిగింది. హై స్కూల్ వచ్చేసి భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడే మాకు పక్కనే ఉన్నటువంటి తిరుమలగిరిలో, డిగ్రీ వచ్చేసి హన్మకొండలో కంప్లీట్ కావడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే 2003లో జనరల్గా మా ఊరు ఫస్ట్ రాజకీయం అనగానే 2 వర్గాలుగా ఉంటుంది మా ఊర్లో. అన్ని ఊర్లలో ఏ విధంగా ఉంటుందో మా ఊర్లో కూడా అదే విధంగా ఉంటుంది. కానీ మా ఊర్లో వాళ్ళ చెప్పు చేతల్లో రాజకీయం ఉంటుంది. ప్రతి కుటుంబాన్ని కానీ ప్రతి కులాన్ని కానీ ప్రతి జాతిని కానీ 2 వర్గాలుగా విభజించి వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉంటారు. అదే క్రమంలో 2003లో మా అన్నను అక్రమంగా వర్గాల మధ్య ఉన్న తగాదాల వల్ల మా అన్నను అరెస్ట్ చేయించి 43 రోజుల రిమాండ్కి పంపించారు. రేపు మార్నింగ్ బెయిల్ అనగా నైట్ మా అన్న చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రేమ చూపించడానికి దగ్గరికి వచ్చారు తప్ప మా అన్న రిమాండ్లో ఉన్నప్పుడు కానీ ఆయన బాధలో ఉన్నప్పుడు కానీ పరామర్శించడానికి వెళ్ళలేదు నాయకులు. అప్పుడు నేను నిర్ణయించుకున్నా, వీళ్ళు ఎదుగుదలకు మాత్రమే మనం పనికొస్తున్నాం తప్ప ఏ రోజు కూడా మన గురించి ఆలోచించే నాయకులు కాదు. మరి దీనికి ఆల్టర్నేట్గా చేయాలంటే ఏం చేయాలి, ఎవరో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని నేను ఆలోచిస్తూ వస్తున్న క్రమంలో అన్నయ్య చనిపోయిన తర్వాత సర్వం కుటుంబాన్ని, మా నాన్నని, అమ్మని, నానమ్మని, తాతయ్యని, అమ్మమ్మని అందరినీ కోల్పోవడం జరిగింది. ఎందుకంటే మా ఇంటికి ఒక బలమైన వ్యక్తిగా ఉన్న మా అన్న కోల్పోయిన తర్వాత ఆ బాధతోని ఆరోగ్యం క్షీణించి నా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా అందరూ దూరం కావడం జరిగింది. అందరూ దూరం అవుతూ వస్తున్న క్రమంలో నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ రన్నింగ్ అవుతున్న సందర్భంలో నాకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు నాకు వైఫ్ ఉన్నటువంటి నా జీవిత భాగస్వామి పరిచయం అయింది. నా జీవితంలోకి రావడం, తను నాకు సపోర్ట్ చేయడం, నేను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక తను అండగా నిలవడం నాకు బలాన్ని ఇచ్చింది. ఇంకా నేను ఎవరైతే ఒక వ్యక్తికి మద్దతు చేసుకుంటూ రావాలనుకుంటున్నానో మద్దతు చేసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారని అర్థమైన తర్వాత ఇంకా ఇదంతా కాదు, మనం కేవలం ఓట్లేసే మిషన్ లాగా మాత్రమే ఎన్ని రోజులు ఉందాం, మనమంటూ ఒక ప్లాట్ఫామ్ని ఎందుకు ఏర్పరచకూడదు, ఇంత సమాజంలో తిరుగుతున్న మనం, ఇంత అవగాహన ఉన్నాం, మనం ఎందుకు మనం నిర్ణయం తీసుకోకూడదని ఆలోచించి జనాలతో చర్చించి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఈ నిర్ణయం తీసుకుంటే ఎంతవరకు సక్సెస్ అవుతుందని ఆలోచించిన తర్వాత వాళ్ళందరి అభిప్రాయాల మేరకు, ఆలోచన మేరకు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న. ప్రధానంగా అంటే ఇప్పుడు మీరు చెప్పినారంటే ఇప్పుడు కొన్ని విషయాలలో మా ఫ్యామిలీ మొత్తం కోల్పోవడం జరిగిందని అంటున్నారు. అంటే ఫ్యామిలీ కోల్పోయిందనే కోపంతో మీరు బరిలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే వేరే విధంగా పోటీ చేయడానికి అసలు కారణం ఏంది? మీ ఫ్యామిలీ కోసమే లేకపోతే ఇంకా దాని వెనక ఏమైనా కారణం ఉందా? నేను వ్యక్తిగత దీంట్లో పగ కానీ కక్ష కానీ అంటూ ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే నేను ఆ నిర్ణయం తీసుకోవాలనుకుంటే నేను 2019 ఎలక్షన్స్లో కానీ అంతకుముందు ఎలక్షన్స్లో కానీ నిర్ణయం తీసుకునేవాడిని. ఎందుకంటే నాకు 2003 నుంచి కూడా ఆ బాధ ఉంది, ఆవేదన ఉంది. కానీ ఎవరికొకరికి మద్దతు చేద్దాం, మనమైతే ఫక్త రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం అయితే కాదు. మనం సామాజిక బాధ్యత కలిగి
మనం వ్యక్తిగత జీవితంలో బిజీ అయినప్పటికీ కూడా సామాజిక బాధ్యతతోటి సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరికొకరికి సాయం చేసుకుంటూ వచ్చిన వ్యక్తులం. కానీ ఈ విధంగా వస్తుంటే నా కుటుంబం లాగానే ఎన్నో కుటుంబాలు డ్యామేజ్ అవుతూ వస్తున్నాయి. మరి 30-40 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో రాజకీయాన్ని గమనించుకుంటూ వస్తున్నాను. నాకు అవగాహన ఉన్నప్పటి నుంచి కూడా 30 సంవత్సరాల్లో కూడా ఏ కుటుంబానికి కూడా ఈ 2 రాజకీయ వర్గాలు కూడా మంచి చేసే దాఖలాలు ఎక్కడా లేవు. కానీ చెడు మాత్రం ప్రతి కుటుంబంలో ఉంది. ఈ రోజున నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు సమస్య లేని కుటుంబం అంటూ లేదు. వాళ్ళకు ఆస్తి లేని కుటుంబం ఉంది, అండలేని కుటుంబం ఉంది, ఆనందం లేని కుటుంబం ఉంది. కానీ సమస్య లేని కుటుంబం అంటూ లేదు మా ఊరు రామారం రాజకీయం వలన. అయితే అప్పుడు నిర్ణయం తీసుకున్నా, ఇది నా కోసం కాదు, ప్రజల కోసం. ఎవరో ఎందుకు, ఎప్పుడో ఎందుకు, మనమేగా ఎందుకు కాకూడదు, ఇప్పుడే ఎందుకు కాకూడదు అన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్న తప్ప దీని వెనుక ఇంకా నా వ్యక్తిగత స్వార్థం అంటూ ఏమీ లేదు. ఓకే, ప్రధానంగా మీరు ఇప్పుడు మా గ్రామంలో సమస్య లేని కుటుంబం లేదంటున్నారు. ప్రధానంగా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి? ముఖ్యంగా ఊరు బాగుపడితేనే దేశానికి పట్టుకొమ్మలు అంటారు గ్రామాలని. గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఫస్ట్ నేను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాను. ఫస్ట్ ఎడ్యుకేషన్ బాగుండాలనుకుంటా, హెల్త్ బాగుండాలి, అంటే బడి బాగుండాలి, హెల్త్ ఆరోగ్యం బాగుండాలి, గుళ్ళు బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ అంటే పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఒక ఐకమత్యంతో కూడినటువంటి కుటుంబ వాతావరణాన్ని గ్రామాల్లో నెలకొల్పాలి. అప్పుడు మాత్రమే ఒక సామరస్యత ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మా ఊర్లో సమస్యలు అంటే స్కూల్ ఉందన్న, స్కూల్లో టీచర్సు పూర్తి స్థాయిలో అవైలబుల్ లేరు, దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు. వాస్తవానికి అసలు స్కూల్లో పిల్లలకు ఓట్లు ఉంటేనన్నా కనీసం పట్టించుకునే మా నాయకులు, అది లేదు. మా ఊర్లో యువతను బానిసం చేస్తారు. దేనికి? మద్యానికి బానిసం చేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం జరుగుతుంది. దాన్ని మేము తప్పకుండా నిషేధించాలనుకుంటున్నాం పూర్తి స్థాయిలో. ఇంకో విషయం ఏంటంటేనా, గుళ్ళ విషయంలో మా ఊళ్ళో ముత్యాలమ్మ గుడి ఉంది. 30 సంవత్సరాల క్రితం దానికి క్లియర్గా బాట ఉండే. మొన్న జరిగినటువంటి బోనాల పండుగ వరకు కూడా మేం చేస్తామంటే తీర్మానం మేం చేస్తాం, సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్తారే తప్ప నిమ్మకు నీరెత్తనట్టు ఉంటారు వీళ్ళు. ఏమాత్రం పట్టింపు ఉండదు తప్ప ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇంతవరకు చేయట్లేరు. ఆ గుడి ఉంటే కానీ దానికి బాట లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒక్క గుడే కాదు, మా ఊళ్ళో చాలా గుళ్ళు ఉన్నాయి, అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి, వాటికి బాటలు లేవు. ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కోసం మేము పాటుపడాలనుకుంటున్నాం. ఇంకా మా ఊర్లో భూ తగాదాలు ఉంటాయి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా సమస్యలు ప్రతి ఇంటికో భూ తగాదా, రిజిస్ట్రేషన్ విషయంలోనైనా సరే, సేల్స్ విషయంలోనైనా సరే, కబ్జాల విషయంలోనైనా సరే, గెట్ల విషయంలోనైనా సరే, ప్రతి సమస్యను కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. కాబట్టి మనమే ఆల్టర్నేట్గా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసి సమన్యాయంతో కూడిన పరిపాలన ఎందుకు అందించకూడదన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏది ఉందన్న మీ ఊర్లో? రిజర్వేషన్ ఏముంది ప్రజెంట్? అయితే జనరల్ ఉందా, లేకపోతే బీసీ ఉందా, ఎస్సీ ఉందా? రిజర్వేషన్ ఏముంది మీ ఊర్లో? 2018లో వచ్చినటువంటి గ్రామ పంచాయతీ చట్టం ప్రకారంగా మాకు 2019లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు మా ఊర్లో రిజర్వ్డ్ అయింది జనరల్కి. జనరల్ సీటు మా ఊర్లో ఉండేనా. మొన్న జనరల్ 2019లో జనరల్ వచ్చింది, మళ్ళీ 2024 కూడా జనరలే వస్తుంది అనుకుంటున్నాం. ఒకవేళ బీసీ కులగణన జరిగితే బీసీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వింటున్నాం అన్న. ఓకే, ఒకవేళ బీసీ కాకపోతే, జనరల్ రాకపోతే మళ్ళీ తర్వాత మీరు ఏ స్టెప్ తీసుకోండి? అంటే పోటీలో నుండి అంటే ఛాన్స్ ఉండదు మీకు అన్న. తర్వాత మీరు ఏం స్టెప్ తీసుకుంటారు? మరి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ నిర్ణయం తీసుకుంది కుమార్ అనే వ్యక్తి సర్పంచ్ కావడం కోసమో, పదవులను అనుభవించడం కోసమో, సంపాదించడం కోసమో నేను నిర్ణయం తీసుకోలేదు. నేను ఒకవేళ నా వ్యక్తిగత జీవితాన్ని చూసుకోవాలనుకుంటే నాకు 50,000 చిల్లర ఉన్నటువంటి జీతాన్ని తృణప్రాయంగా వదిలేసి ప్రజల పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నా. అది నా దృష్టిలో సర్పంచ్ పదవి అనేది పెద్ద పదవి కాదు, ప్రజలకు అందుబాటులో ఉండే ఒక సేవకుడు అంతే. రేపు నేను ఒకవేళ బీసీకి వచ్చినా, జనరల్కి వచ్చినా తప్పకుండా పోటీలో ఉంటా. ఒకవేళ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాస్తవానికి మా ఊళ్ళో కొంతమంది నాయకులు అనుకుంటారు వీటన్నింటి బదులు ఎస్సీకి వస్తే వీని పని అయిపోతుందని అనుకుంటారు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు కాదు, 2.5 సంవత్సరాల కింద నేను నిర్ణయం తీసుకుని ఏం నిర్ణయం అంటే రేపు ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ, నేను కాకపోయినా కానీ నా సామాజిక వర్గం సంబంధించి, అంటే దళిత సామాజిక వర్గమైనా సరే, బీసీ సామాజిక వర్గమైనా సరే, బీసీకి వచ్చినా నేనుంటా, జనరల్కి వచ్చినా నేనుంటా. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి వస్తే నాతో పాటు ఉన్న సోదరులు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను తప్పకుండా నేను ముందుకు తీసుకొస్తా. వాళ్ళకి అన్ని రకాలుగా నేను అండగుంటా. ఒక నూతన ఆదర్శవంతమైనటువంటి వేదికను ఏర్పాటు చేయడానికి అందరం కలిసి బలంగా ముందుకెళ్తేనే తప్ప రిజర్వేషన్లు మారినంత మాత్రాన వెనుకకి వెళ్ళే ప్రసక్తి అసలే లేదు.
ఓకే, మీరు ఏమంటున్నారు అంటే ఇప్పుడు నాకు ఆర్థికంగా సంపాదించుకోవడానికి నేను ఎన్నికల్లోకి రావట్లేదని అంటున్నారు. గతంలో మీరు ఒక అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీతోటి కూడా ఆ వర్గాన్ని కూడా మీరు మద్దతు ఇచ్చారని, ఆ పార్టీతో ఆ వర్గంతో మీరు ఉన్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే మీ గ్రామంలో కొంతమందిని అడిగి చూస్తే ఏమంటారంటే ఆయన ఏం లేదు, ఆయన ఇంతకుముందు కూడా ఒక వర్గంతో ఉన్నాడు, ఆ వర్గం అంటే ఒక వర్గం ఈయనను ఉసిగొలిపితే ఈరోజు ఓట్లన్నీ మళ్లించడానికి ఒక డమ్మి క్యాండిడేట్ లాగా ఈయన పోటీలో దించుతున్నారు, ఇదంతా అదే కథ అని అంటున్నారు. వాస్తవమేనా అది? పాపం అందరూ అనట్లేరన్న, వాస్తవానికి ఇది కొంత వినబడుతుంది, నా దృష్టికి కూడా రావడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళను చూసినప్పుడు నాకు కోపానికి బదులు నాకు పాపం జాలనిపిస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని నడిపిస్తే వచ్చే వ్యక్తిని అయితే ఈ గ్రామానికి 2.5 సంవత్సరాల ముందు నా జాబ్కు రిజైన్ చేసి నా కుటుంబాన్ని పక్కన పెట్టి నీ త్యాగాలు చేస్తూ నీ కష్టాలను నష్టాలను ఆర్థిక భారాన్ని మోసుకుంటూ రావాల్సిన అవసరం నాకు లేదు. నేను స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తిని. ఇంతకుముందున్న నాయకుల పరిపాలన విధానాలు నాకు నచ్చక వాళ్ళను వ్యతిరేకించి బయటకు వచ్చిన వ్యక్తిని తప్ప వాళ్ళ అండదండలతోనో వాళ్ళ ఆశీర్వాదంతో వచ్చినటువంటి మూర్ఖుణ్ణి కాదు. ఇప్పటివరకు ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి నాయకుల్లాగా నేను ఆ ఆలోచనతో రాలేదు. స్వచ్ఛందంగా వచ్చినా స్వచ్ఛందంగా ఉంటా, స్వతంత్రంగా ఉంటా. నాకు బలమైన శక్తి ఉంది. మీరు అడగాల ఏ శక్తి అని. నేనేమంటున్నా, బలమైన శక్తి ఎవరో తెలుసా? లీడర్ను క్రియేట్ చేసేటువంటి ప్రజల శక్తి, ప్రజల అండదండ, ప్రజల హస్తం, ప్రజల ఆశీర్వాదం నాతో ఉంది తప్ప ఏ నాయకుని ఆశీర్వాదమో ఏ నాయకుని అండదండలో నాకు ఉండాల్సినటువంటి దుస్థితి నాకు లేదు. ఓకే అన్న, అదేవిధంగా గతంలో మీ పైన ఒక దాడి జరిగింది అన్న, ఎలక్షన్ టైంలో మీ పైన దాడి జరిగింది అన్న. అది ఏ వర్గం అంటే మీరు నమ్మిన వర్గమే దాడి చేసిందా, లేకపోతే ఆ దాడి వెనుక కారణం ఏంది? అసలు ఎందుకు వాళ్ళు మీ పైన దాడి చేయాల్సి వచ్చింది? వాస్తవానికి నేను ఈ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు చాలా సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల దగ్గరికి వెళ్ళి అవగాహన కల్పించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఒక నూతన వేదికను ఏర్పాటు చేయాలని ఆలోచన ఉండే. కానీ నేను ఎప్పుడు ఈ ప్రయాణం చేసుకుంటూ వస్తున్న క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు అనేది సమీపించినాయి. దాని తర్వాత మన పక్క గ్రామస్తుడైనటువంటి మందుల సామెలన్న గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల అంతవరకు బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ వస్తున్న నేను బీఆర్ఎస్ కూడా ఎందుకు దూరంగా ఉంటూ వస్తున్నానంటే కొన్ని సంక్షేమ పథకాలు అనేది కొన్ని కుటుంబాలకు మాత్రమే, తమ చుట్టూ ఉండే కుటుంబాలకు మాత్రమే, ఆల్రెడీ ఏదో విధంగా ప్రయోజనం పొందినటువంటి కుటుంబాలకు మాత్రమే వీళ్ళు ప్రయోజనం చేకూర్చడం వల్ల ఇది పద్ధతి కాదని చెప్పి ఎదురు చూసి మార్పు కోసం నేను చూస్తున్నటువంటి నాకు మార్పు కనిపించకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో నేను బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ వర్గానికి దూరంగా ఉంటూ రావడం అనేది జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డ మన గ్రామ పక్కన ఉన్నటువంటి ధర్మారం గ్రామం చెందినటువంటి మందుల సామెలన్న గారికి మనకు ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా ముందుండి కొట్లాడిన వ్యక్తి కాబట్టి తనను పిలిచి టికెట్ ఇవ్వడం వల్ల ఆకర్షితులైనటువంటి నేను సామెలన్న పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నాకు మండల పార్టీ నాకు ఏం చేసిందంటే గ్రామ శాఖ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. నియమించిన తర్వాత నవంబర్లో క్యాంపెయిన్ కోసం మన అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఎమ్మెల్యే గారు మా గ్రామానికి విచ్చేసినప్పుడు వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకున్న తర్వాత కలవడానికి వెళ్ళినటువంటి మా మీద అసలు అకారణంగా ఎటువంటి కారణం లేకుండా మేము ఎదుగుతున్నటువంటి అక్కస్తోటి దాదాపు ఒక 10 నుంచి 15 మంది వ్యక్తులతోని నా మీద దాడి చేయించడం జరిగింది. వాళ్ళ కుటుంబస్తులు, వాళ్ళ కుటుంబీకులు మరియు కొంతమంది వ్యక్తులతో నా మీద దాడి చేయించడం జరిగింది. ఆ దాడి వల్ల నేను తీవ్రంగా గాయపడడం జరిగింది. ప్రజలందరూ స్పందించి 100 మంది ప్రజలు స్పందించి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈ రోజున చాలా బలంగా మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళ సేవలో నిమగ్నమైన రేపు తప్పకుండా వాళ్ళ సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ నుండి బరిలో దిగబోతున్నారా మీరు? అన్న, కాంగ్రెస్ నుండి బరిలో దిగబోతున్నారా లేకపోతే వేరే పార్టీ ఏమన్నా? ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పిన బట్టి చూస్తే కాంగ్రెస్ తోటి మీకు క్రాషెస్ ఉన్నాయి ఇప్పటికి కూడా. అన్న, మీరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఓకే, ఒక పార్టీ నుండి ఇద్దరు అయితే పాసిబుల్ కాదు. సో మీరు కాంగ్రెస్ పార్టీ నుండా లేకపోతే ఇండిపెండెంట్ నుండా పోటీ చేసేది? అయితే నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది నాకు ఈ సర్పంచ్ పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీకి రాలేదు. కేవలం దళిత బిడ్డ మలిదశ తెలంగాణలో ముందుండి కొట్లాడింది కాబట్టి డిజర్వ్ అయిన పర్సన్ మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పోటీలో ఉన్నాడు కాబట్టి మన వంతు బాధ్యతగా మనం తప్పకుండా మద్దతు చేయాలన్న ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారి సమక్షంలో నా మీద దాడి జరిగిన తర్వాత నేను హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు నాకు డైరెక్ట్గా నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది. తమ్ముడు, నువ్వు నా కోసం నేను గెలవక ముందుగా నా దగ్గరకు వచ్చి మద్దతు చేయడం జరిగింది. వర్గాలన్నీ పక్క పెట్టేసి నాకు అందరి గురించి బాగా తెలుసు.
నేను తప్పకుండా నా దృష్టిలో పెట్టుకుంటా. నీకు ఎటువంటి సాయం కావాలన్నా, భవిష్యత్తులో నీకు ఏ పని కావాలన్నా, గ్రామంలోని ఏ సమస్య మీద నా దగ్గరికి వచ్చినా తప్పకుండా నా అండదండ ఉంటుంది, నా నా తోడ్పాటు తప్పకుండా ఉంటుందని మాట ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నంటే, సర్పంచ్గా నేను డెఫినెట్గా రేపు నామినేషన్ చేయబోతున్నా. నేను పార్టీ అండదండలు చూసుకొని కాదు, ప్రజల అండదండ చూసుకొని. ఇంకోటి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది పార్టీల ప్రభావం ఉండదని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే 2018 ఎలక్షన్స్లో రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గాదర్ కిషోర్ కుమార్ గారు మా ఊరికి వచ్చి ఫలానా ఆయనకు ఓటేయద్దు, ఫలానా ఆయనకు ఓటేయండి, స్థానిక సంస్థల్లో నేను అండగా ఉంటా, నేను సంక్షేమ పథకాలు అందిస్తా, నేను అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారి మాటను మూటగట్టి పక్కన పడేసి ప్రజలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఇంకొక వ్యక్తికి అధికారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పార్టీల ప్రభావం అనేది గ్రామాల్లో ఉండదు. ఎందుకంటే పార్టీల గుర్తే ఉండదు స్థానిక సంస్థలలో. వ్యక్తిగత జీవితాన్ని, ఒక వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఓట్లు ఇక్కడ పడతాయి తప్ప పార్టీల ప్రభావం ఉండదు. కాబట్టి నేను అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తిగా, ప్రజల మనిషిగా, ప్రజల బిడ్డగా నేను ముందుకెళ్తానే తప్ప ఒక పార్టీ అండదండతో వెళ్ళడం అనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే స్థానిక సంస్థలు కాబట్టి. మా ఊర్లో యువతను మొత్తం ఆ లీడర్లు మద్యానికి బానిసను చేసి యువతను వాడుకుంటున్నారు అని అంటున్నారు. సో మీ ఊర్లో కొంతమందిని అడిగి చూస్తే ఏమన్నారంటే, ఆయన వెనుక చాలా మంది పిల్లలు తిరుగుతున్నారు, మరి ఏంది కథ ఏంది, ఆడ రోడ్డు మీద ఫ్లెక్స్ పెట్టారు కదా, ఆ ఫ్లెక్స్ చూసినాం మేము. చాలా మంది దాంట్లో మొత్తం పెద్ద మొత్తంలో యువకులే ఉన్నారు, ఆయన వెనుక మొత్తం యువతే ఉన్నారు. మరి నిజంగా ఆయనకి యువత సపోర్ట్ ఉందంటే, కొంతమంది ఆయన దాపిస్తే తిరుగుతురు కొంతమంది అని మీ పైన ఇలాంటి ఎలిగేషన్స్ పెడుతున్నారు. నిజంగా మీ అంటే మీ దగ్గరకు వచ్చే పిల్లలకి మొత్తం మీరు మద్యానికి బానిసలు చేస్తారు, మా పిల్లల్ని, గ్రామంలో ఉన్న యువతల్ని, యువకులని, నాయకులు మద్యానికి బానిసలు చేస్తున్నా అంటున్నారు. సో అదే తప్పు కూడా మీరు చేస్తున్నారని అంటున్నారు. మరి వాస్తవమేనా? ఇది మంచి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. దానికి నాకు సరైన వేదిక దొరికింది ఇక్కడ. మీరు సరైన ప్రశ్న అడిగారన్న. వాస్తవానికి ఈ ప్రశ్న ఎవరైనా అడుగుతారేమో, పబ్లిక్ నేను ఒక గట్టి సమాధానం చెప్పాలనుకుంటున్నా. పబ్లిక్ కాదు, ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేస్తారో కొంతమంది మూర్ఖులకు ఈ మాటకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. నేను ఒక తెలంగాణ సామెతను గుర్తు చేస్తానా. పెడితే పెళ్లి కొడతారట, లేకపోతే సాగు కొడతారట. పెడితే పెళ్లి కొడతారట, లేకపోతే సాగు కొడతారట. ఇదే యువత, నా రామారం గ్రామానికి సంబంధించినటువంటి ఇదే యువత 5 సంవత్సరాల కింద ఎంతో కొంత తక్కువ అవగాహన ఉన్నటువంటి ఇదే యువతను మీ చుట్టూ తిప్పుకొని, మీ అవసరాల కోసం వాడుకొని, ఈవెన్ ఓటక్కు లేని వాళ్ళని కూడా తాపించుకుంటూ మీ చుట్టూ తిప్పుకొని వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసి అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజున స్వచ్ఛందంగా వాళ్ళకి ఏం లాభం జరగలేదు, ఏ సంక్షేమ పథకం కూడా నిజాయితీగా అందలేదన్న బాధతోని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక నూతన రాజకీయ వేదికలో ఒక ఉద్యమకారులుగా పనిచేస్తున్న క్రమంలో వాళ్ళని అవమానించడానికి సిగ్గుండాలంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు అయితే అయి ఉండొచ్చు, ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు గెలిచింది వీళ్ళ ఓటర్తో కాదా? వీళ్ళని అవమానిస్తారా? మీరు ఎక్కడన్నా రుజువు చేయగలరా వాళ్ళు తాగుతున్నారని? వాళ్ళు తాగే వాళ్ళు అయితే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయాలు జరుగుతాయా? మా మీద దాడి జరిగినప్పుడు మేము ఒక్క మాట కూడా అనలేదు, మేము ఒక్క చెయ్యి కూడా వేయలేదంటే మీరు ఒక్కసారి దాని గురించి ఆలోచించాలి. అదే మీరు అనుకుంటున్నట్టుగా ఆ దారిలో వెళ్ళి ఉంటే ఈ రోజున ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండేవాళ్ళ? మీరు ఏం చేయాలనుకుంటున్నారా? మా మంచితనం చేతగాని తనంగా భావించకండి. యువతను తప్పకుండా సన్మార్గంలో ముందుకు తీసుకెళ్లడానికి నేను వచ్చాను తప్ప వాళ్ళకు తాపించే మీలాగా పాత రాజకీయాలు, ఓల్డ్ పాలిటిక్స్ చేయడానికి నేను రాలేదు. ఒక మోడర్న్ పాలిటిక్స్ అందించడానికి, హెల్దీ పాలిటిక్స్ అందించడానికి నేను ముందుకు వచ్చాను తప్ప యువతను తప్పుపడితే గెలిపించినటువంటి అదే యువత మట్టి కరిపిస్తారని నేను తెలియజేస్తున్నా. ఒక్కొక్కరు ఒక భగత్ సింగ్ లాగా, ఒక్కొక్కరు ఒక పవన్ కళ్యాణ్ లాగా, ఒక్కొక్కరు ఒక సైనికుల్లాగా పనిచేసి మీకు తగిన బుద్ధి చెప్తారు, జాగ్రత్త. ఓకే, అదే విధంగా అన్న ఇప్పుడు ఎలక్షన్స్ అంటే కమర్షియల్ అయిపోయినాయి అన్న. ప్రతి ఇప్పుడు ఎలక్షన్ టైంలో కాళ్ళు బయటకు పెడితే ప్రతిదీ పైసలతోనే నడుస్తుంది అన్న. మీరు రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లు అయినా కూడా దాన్ని అంటే చిన్న మొత్తంలో ఏం జరగదు, భారీ ఎత్తున కూడా దానికి ఖర్చు అవుతుంటుంది, ప్రతి కార్యక్రమానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. సో మీకు ఆర్థికంగా సోర్స్ ఏంటి? ఒక విధంగా మీకు ఆపోజిట్ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఆల్రెడీ సంపన్నులు అయితే వాళ్ళని ఏ విధంగా ఢీకొంటారు మీరు? జనరల్గా మన దేశంలో మునుగోడులో చాలా కాస్ట్లీ ఎలక్షన్స్ జరిగినాయి. ఎట్లాంటి పరిస్థితి తీసుకొచ్చారంటే మాకు పైసలు ఇవ్వట్లేరు అని ప్రజలే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన సందర్భం. అంటే అట్లాంటి వ్యవస్థను వీళ్ళు నిర్మించారు. దౌర్భాగ్యం అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో వాస్తవానికి రాజకీయ ఓట్ల విధానం మీద, ఎన్నికల విధానం మీద అవగాహన లేకుండా చేశారు. చదువుకున్న వాళ్ళనైనా సరే పిలిపించడం, వాళ్ళకి పైసలు ఇవ్వడం, బీరు దాపించడం, ఓటేయించుకోవడమే తప్ప వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. వీళ్ళని ఏ విధంగా ముందుకు నడిపించాలన్న ఆలోచనే లేదు. వీళ్ళ పరమావధి అంతా ఏంటంటే వీళ్ళ అధికారం. అధికారం లేనిది వీళ్ళకు నిద్ర పట్టదు.
కరోనా టైంలో ఆక్సిజన్ లేకుండా కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు తప్ప వీళ్ళకి మాత్రం పదవి లేకుండా బ్రతకడానికి సిద్ధంగా లేరు. నేనేం చెప్తున్నానంటే రాజకీయాలు నిజాయితీగా చేసినప్పుడు పైసల సహకారం మన స్వచ్ఛందంగా మన ఇంట్లో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ గర్వంగా చెప్తా, నా ప్రజల పక్షాన ప్రజల మధ్యలో ఉండి నేను గర్వంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను వాళ్ళకంటే చాలా చిన్నవాడిని. దేంట్లో ఆర్థికంగానైనా, అనుభవం పరంగానైనా, వయసు పరంగానైనా అన్ని రకంగా చిన్న ఉండొచ్చు, కానీ ఆశయం పరంగా చాలా బలమైన వ్యక్తిని నేను నమ్ముతున్నా. అదే నమ్మకం ప్రజలకు కూడా ఉంది నా మీద. అటువంటి సందర్భంలో నా దగ్గర పైసలు అవసరం లేదు. పైసలు లేకుండా మీరు ఎందుకు దేనికైనా కనీసం బయటికి వెళ్ళాలన్నా పైసలు అవసరం కదా అనుకుంటారు కదా. నాకు ఆర్థికంగా బలంగా లేని నాకు పైసలు అందించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. పైసలు అందించే వాళ్ళు కొంతమంది ఉన్నారంటే ఆ నాయకుడు ఎల్లయ్య అనే నాయకుడు, మల్లయ్య అనే నాయకుడు నాకు 50 లక్షలు ఇవ్వడమో 20 లక్షలు ఇవ్వడమో మా ఊర్లో కొంతమంది మూర్ఖులు చేస్తున్నట్టు ప్రచారంలా కాదు. కుమార్ అనే వ్యక్తి ఎవరి దగ్గర రూపాయి తీసుకునే వ్యక్తి కాదు. తీసుకుంటే ప్రజల దగ్గర ఇంత అన్నం తింటాడు తప్ప, ప్రజలు రూపాయి ఇస్తే తీసుకుంటాడు తప్ప నాయకుల దగ్గర, ఈ స్వార్థపూరితమైన నాయకుల దగ్గర ఇంతవరకు తీసుకోలేదు. మీరు అన్నట్టుగా రేపటి రోజున ఎలక్షన్లో నిజంగానే పైసలు అవసరమే పడితే, ఓట్లు పంచడానికి కాకపోయినా కానీ ప్రజల సమక్షంలో తిరగడానికి డబ్బులు అవసరం పడితే ప్రతి అవ్వ, తాత, బాబాయ్, మామ లాగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు నాకు వాళ్ళ చేతుల ద్వారా 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చి నన్ను ముందుకు నడిపిస్తానని నన్ను 2 సంవత్సరాల కింద ఇక్కడ పిలిపించారు. కాబట్టి అదే ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తున్నా. ఓట్లేసేది ప్రజలు కదా. ఈ నాయకుడు ఆ నాయకుడు ఓట్లేసి అయితే మనం భయపడాలి, చాలా పైసలు కావాలి వాళ్ళకి వేయడానికని. ప్రజలే స్వచ్ఛందంగా తాము ఓట్లేస్తా అనుకున్నప్పుడు మనకి ఇంకా డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏ మాత్రం నాకు నా ఖర్చుల కోసమైనా, ప్రచారంలో ఖర్చుల కోసమైనా ఏమైనా డబ్బు ఎంతో కొంత మోతాదులో అవసరం పడ్డా ప్రజలు తమ చేత తాము ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు తప్ప నాకు డబ్బులు అవసరం ఉండదు. వాళ్ళు నన్ను గెలిపించుకొని వాళ్ళ ప్రతినిధిగా, వాళ్ళ ఇంటి బిడ్డగా, వాళ్ళ సేవకునిగా వాళ్ళు చేసుకుంటారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు రాజకీయాలు అంటే కుటుంబానికి కొంచెం దూరంగా ఉండాల్సి ఉంటుంది అన్న. ఎక్కువ శాతం ప్రజలలో తిరగాల్సి ఉంటుంది. ప్రజలతోటే మమేకమై ప్రతి సమస్య పైన ఎప్పుడైనా బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ గ్యాప్లో కుటుంబానికి టైం అనేది చాలా తక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో కుటుంబంలో మీకు ఏ విధంగా మద్దతు ఉంటుంది మరి? అంటే మీరు ఇట్లా తిరుగుతుంటే డే నైట్ అనేది ఉండదు. సో మీ ఇంట్లో అయినా అంటే మీ ఫ్యామిలీ సర్కిల్లో మీకు ఏ విధంగా మద్దతు ఉంటుంది? ఒక్క విషయం అన్న, 2011లో నాకు నాది లవ్ మ్యారేజ్ అన్నది. అంటే సామాజికంగా కొంత బాధ్యత కలిగిన వ్యక్తిని, కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ఉండే వ్యక్తిని నేను. నా భార్య ఎవరైతే ఉన్నారో నా గుణాన్ని, నా వ్యక్తిత్వాన్ని నచ్చి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే నా పెళ్ళైన దగ్గర నుంచి అప్పటికి మా నాన్న చనిపోవడం జరిగింది. అమ్మ నాతో ఉన్నది, అంటే ఊళ్ళో ఉండేది అమ్మ. నేను నా వైఫ్ హైదరాబాద్లో ఉన్నాం. ఫినాన్షియల్గా చాలా లో స్టేజ్లో ఉన్నాం మేము. నేను ఒకటే అనుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ చేసుకోవడం గొప్ప విషయం కాదు. నేను మ్యారేజ్ చేసుకుని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మ్యారేజ్ చేసుకోవడం గొప్ప విషయం కాదు, కానీ దాన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ చేయాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక నిన్ను చూసి ఎగ్జాంపుల్గా అనుకోవాలి, ధైర్యంగా ఫీల్ కావాలి పేరెంట్స్. సరే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదని నువ్వు ఫీల్ అవుతుండొచ్చు, కానీ వాళ్ళ ప్లేస్ నుండి ఎవరికైనా అదే బాధ ఉంటుంది అని చెప్పడం జరిగింది. నేను అప్పటి నుంచి కూడా ఒక లక్ష్యంగా పెట్టుకుని ఏంటంటే ఈ ప్రేమ వివాహానికి తప్పకుండా ఒక విలువైనటువంటి ఏమంటారు సందేశాన్ని ఇవ్వాలి, 10 మందికి ఎగ్జాంపుల్గా ఉండాలని అనుకుంటూ వచ్చిన. దాని తర్వాత ఒక 5 years వరకు మేము పిల్లల్ని కూడా కనకుండా దూరంగా ఉన్నాం. ఎందుకంటే మన ఫైనాన్షియల్ స్టేటస్ కరెక్ట్ లేదు. మనం స్టేబుల్గా ఉన్న తర్వాత మనం ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలి, దాని తర్వాత మనం ఇంకా 10 మందికి సహాయపడాలి తప్ప మనం తొందరపడకూడదని ఒక ఆలోచనతో మేము ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు మా అమ్మను కోల్పోవడం జరిగింది. అంటే నా ఇంట్లో సర్వం కోల్పోయాను నేను, నాకెవరూ లేరు. అక్కడ చూస్తే నాకు బ్రదర్స్ లేరు, పేరెంట్స్ లేరు, ఎవరు ఉండగలరు. ఈవెన్ నాకు ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత నా అనుకున్న వాళ్ళు కూడా చాలామంది దూరం అవ్వడం జరిగింది అన్న. అయితే నా భార్య నాకు అండగా ఉన్నది. నా భార్య తరఫున వాళ్ళు కూడా అందరూ దూరం పెట్టేశారు, ఎవరు లేరు, ఇప్పటివరకు కూడా ఎవరు టచ్లో లేరు. నా భార్యకు నాకు నా భార్య ప్రపంచంగా దాదాపు 2011 నుంచి 2021-22 వరకు, అంటే ఈ గ్రామానికి నేను ఇచ్చేసేంత వరకు కూడా నేను ఎట్లా అంటే రైలు పట్టాలు 2 ఉంటాయి కదన్నా, ఒక పట్టాతోనే రైలు నడవదు. 2 పట్టాలు ఎట్లా సమాంతరంగా ఉన్నాయో మా జీవితంలో అట్లా ప్రయాణం కొనసాగుతూ రావడం జరిగింది. నేను స్ట్రాంగ్గా చెప్పగలను, 2011 ఏప్రిల్ 11లో మా మ్యారేజ్ అయితే మొన్న నేను గ్రామానికి ప్రజల ఆలోచన మేరకు, సలహా మేరకు, పిలుపు మేరకు నా జాబ్కు రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఏ ఒక్కరో సింగిల్ డే కూడా నా భార్యను వదిలిపెట్టలేను నేను. తను అస్సలు ఉండదు నన్ను వదిలిపెట్టి. కానీ ఈ ఊరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికి చాలా బాధపడుతుంది, కానీ ఎప్పటికి కూడా మొన్న ఈ ప్రయాణంలో నా పాపకి బలమైన గాయం దాకింది. అంటే నేను ఇక్కడ ఉన్న పాప 2nd floorలో ఆడుతూ కింద పడిపోవడం జరిగిందన్న. చాలా గాయమైంది, హెడ్కి
హాస్పిటల్లో జాయిన్ చేసిన ఒక 9 lakhs ఖర్చు అయింది. అయితే బ్రదర్ నేను నేను ఇక్కడ బిజీగా ఉన్న క్రమంలో పాప ఆడుతూ 2nd floor నుంచి కింద పడిపోయిందన్న. పడిపోయినప్పుడు పాపకి హెడ్కి బాగా ఇంజూర్ అయింది. ఇమీడియట్గా నా వైఫ్ ఆల్మోస్ట్ నైట్ 10 o'clock టైంలో యశోదకు తీసుకెళ్ళింది. మా మిసెస్ కూడా హాస్పిటల్లో పనిచేస్తుంది. తను కోఆపరేట్ చేసింది. కోఆపరేట్ మీన్స్ సజెస్ట్ చేసింది ఇంత పెద్ద ఇంజూరీ అయింది కాబట్టి యశోదకి వెళ్దామని. యశోదకి వెళ్ళినాం, జాయిన్ చేసినాం. ఎంత సివియర్ కండిషన్ అంటే ఇమీడియట్గా వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. నాతో పాటు కొంతమంది యువకులు, నా శ్రేయోభిలాషులు అందరూ కూడా నాతో వచ్చేసారు. హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్కి వెళ్తే ఐసీయూలో అడ్మిట్ అయింది. ఐసీయూలో అడ్మిట్ అయింది. చాలా సివియర్ ఇంజూరీ ఉంది. ఇంకా డాక్టర్స్ అన్నారు ఇంకేం చెప్పలేము, అమ్మాయి ఒకవేళ రికవర్ అయినా కానీ సర్జరీ చేయాల్సి వస్తుంది, సర్జరీ చేసినా ఇంకా గ్యారంటీ ఉండదని చెప్పడం జరిగింది. అందరినీ కోల్పోయిన నేను మా పాపను సర్వంగా ఫీల్ అవుతూ వచ్చిన, సర్వంగా భావిస్తూ వచ్చిన నేను మస్తు బాధపడ్డా. కానీ కొన్ని వందల మంది అంత ముందు వరకు ఏందో నాకు తెలియదు కానీ అంటే నేను ఎదిగి ప్రజల్లో కలిసేంత వరకు కొంచెం దూరంగా ఉన్నటువంటి నా బంధువులే కానీ ఇంకెవరైనా నా శ్రేయభిలాషులైనా పాపకు ఆరోగ్యం బాగాలేదని తెలవగానే నేను ఈ ప్రయాణం వీళ్ళతో ప్రజలతో కలిసి చేస్తున్న క్రమంలో ప్రజలందరూ దాదాపు 200-300 మంది ఈ గ్రామం నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి రావడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, బిడ్డ నువ్వు నలుగురు మంచి కోరుకున్నట్టు నువ్వు దేవునికి అన్యాయం చేయడు, నీ పాప తప్పకుండా రికవర్ అవుతుంది, ధైర్యంగా ఉండి మేము అందరం ఉన్నాం, నీకు అన్ని రకాలుగా మేము అండా ఉంటాం, నువ్వు బాధపడకన్నారు. వారు అన్నట్టుగానే వాళ్ళు దేవునికి కోరినట్టుగానే నా పాప 9 days తర్వాత రికవర్ అయింది. సరే ఖర్చు అయితే ఖర్చు అయింది, ఒక 8-9 లక్షలు ఖర్చు అయింది. నేను డబ్బు గురించి బాధపడట్టు, ఎందుకంటే ఇంకొక 4 సంవత్సరాలు నేను గతంలో కష్టపడ్డట్టు ఇంకో 4 సంవత్సరాలు కష్టపడతా, నాకు ఏదైనా అప్పుగినైతే తీర్పుకుంటా తప్ప బాధపడాల్సిన విషయం ఏం లేదని నేను అనుకున్నా. నా పాప రికవర్ అయింది. రికవర్ అయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పెట్టిన. ఇంటి దగ్గర నేను ఎప్పుడూ ఈ రాజకీయ నిర్ణయం తీసుకునే ముందు నా భార్యని అడిగితే కూడా నాకు పూర్తి మద్దతు చేసినటువంటి నా భార్య అంతే మద్దతు నా పాపని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మళ్ళీ నేను విలేజ్కి వెళ్తున్నా. ఎందుకంటే ఈ ప్రయాణం నేను ఇంతటితో ఆపలేను. ఎందుకంటే నన్ను నమ్ముకొని కొన్ని కుటుంబాలకు 100 కుటుంబాలు బయటికి రావడం, ఎంతోమంది యువకులు చాలా పెద్ద లక్ష్యంతో బయటికి రావడం జరిగింది. ఈ రోజు నేను వెనకడుగు వేస్తే నాకు కొంతవరకే నష్టం అవుతుండొచ్చు ఫైనాన్షియల్గా, కానీ వాళ్ళు ఎన్నో సమస్యలు ఇరుక్కుంటారు. వాళ్ళందరితో నేను అండగా ఉండాలి, ఒక కుటుంబం అలా బ్రతకాలి, బలంగా ముందుకెళ్ళాలి. నేను వెళ్తున్నా. నీ ఆలోచన ఏంటంటే తను ఏం చెప్పిందంటే, మనం ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నాం. అంబేద్కర్ గారు కూడా చదువుకొని దేశానికి ఏదైనా చేద్దామన్న ఆలోచనలో ఉన్నప్పుడు కూడా తన భార్య ఇక్కడ ఉంటూ పిల్లల్ని చూసుకొని కూడా తనకు తోడ్పాటును అందించింది. వాళ్ళంతా గొప్పగా ఆకపోయినా నాకు తోచినంతగా నీకు సహాయం అందిస్తా, నీకు ధైర్యాన్ని ఇస్తా, బలంగా ముందుకెళ్ళు, నీకు నచ్చింది ఎప్పుడైనా నువ్వు నిజాయితీగా చేస్తావు కాబట్టి నీకు మంచి ఫలితం అందుతుంది, నువ్వు బలంగా ఉండు, తప్పకుండా ముందుకెళ్దాం, ప్రజలు ఆశీర్వదిస్తారు, కుటుంబంలాగా మనకు అండగా ఉంటారని తను మద్దతు తెలియజేయడం జరిగిందన్న. నాకు ఇక్కడ బలమైన నాకు ఇద్దరు, ఒకటి నా భార్య, రెండోది నా గ్రామస్తులు. నా ప్రతి ప్రయాణంలో ఇంతవరకు నా భార్య తోడుగా ఉంటుంది. ఈ ప్రయాణంలో నా భార్యతో పాటు ప్రజలు కూడా అండగా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక మంచి ఆదర్శవంతమైన ఒక చరిత్రతో కూడినటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక ఫలితం వస్తుంది. ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా మోసం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. నా భార్య నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉంది, నా రిలేటివ్స్ నుంచి, గ్రామ ప్రజల నుంచి, అందరి నుంచి కూడా పూర్తి సపోర్ట్ నాకు ఆత్మీయంగా ఉంది కాబట్టి నాకు ఎటువంటి భయం లేదన్న. జనరల్గా ఎలక్షన్లు అంటే యువత చాలా దూరం ఉంటారు, అంటే జాబ్స్ అవి చేస్తుంటారు కొంతమంది. ఎలక్షన్ రాజకీయాల వైపు యువత ఎక్కువ రారు అన్న. సో మీరు మొత్తానికైతే ఒక యువకుడిగా ముందడిగేసారు రాజకీయంలో. సో రాజకీయాల్లోకి రావాలని యువతకి మీరు ఏ విధంగా పిలిపిస్తారు? అంటే యువతకి రాజకీయాల పట్ల మీరు ఏ విధంగా సందేశం ఇవ్వదలుచుకున్నారు? అయితే ఇక్కడ రాజకీయాలు మొత్తం కూడా నాకు అర్థమైనంత వరకు రాజకీయాలు ఓల్డ్ పాలిటిక్స్ అంటే పాత రాజకీయాలాగా చేయడం జరుగుతుందన్న. యువతకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త తీరు ఉంటుంది, చదువుకున్న వాళ్ళు ఉంటారు, సమస్యకు పరిష్కారం తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ముందుకొచ్చి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళ అనుభవాలను కలుపుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు అంతాయి అన్నది నా ఉద్దేశం అన్న. ఎదుగుతున్నవో యువతరమావో సారే ఆలోచించు, కనుల ముందు గదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఏళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. కాబట్టి రాజకీయాలను మార్చాలంటే క్షేత్రస్థాయిలో యువకులు ముందుండాలి, ప్రజలను చైతన్యం చేయాలి. ఈ స్వార్థపూరిత వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే యువకులు ముందుకు నడిచొస్తారో అప్పుడు గ్రామమైనా, దేశమైనా, సమాజమైనా బాగుపడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యువకులారా ఒక్కసారి ఆలోచించండి. మీరు తలుచుకుంటే దేశ నిర్మాణం అనేది చాలా బలంగా నిర్మాణం జరుగుతుంది.
కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఈ స్వార్థ నాయకులకు ఒక్కసారి ఫుల్ స్టాప్ పెట్టి సరికొత్త ఈ నూతన రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తే మన గ్రామాన్ని డెఫినెట్గా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులు ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. పాట కూడా చాలా బాగా పాడారు. అంటే ఇంతకుముందు ఏమన్నా అంటే పాటలు గిట్లా వాడేదా అన్న? నేను చిన్నప్పటి నుంచి కూడా ఈవెన్ ఎడ్యుకేషన్ కానీ, గేమ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతి దాంట్లో కూడా నేను ముందుండే వ్యక్తిని. నా ఊరు నాకు అటువంటి కళను ప్రోత్సహించింది, నన్ను తీర్చిదిద్దింది. కాబట్టి అన్ని రంగాల్లో ముందుండే వ్యక్తిని. ఆ విధంగానే రాజకీయంలో కూడా ముందుండడానికే ముందుకు రావడం జరిగింది. గెలుపోవటంలు రాజకీయంలో గెలుపోవటం అనేది సహజం. రేపు పొద్దుగాల తీర్పు ఏ విధంగా ఉన్నా ఒకవేళ గెలిస్తే ఇక్కడనే ఉంటారు, ఇక్కడ ఓడిపోతే ఇక్కడనే ఉంటారా? లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మిమ్మల్ని నమ్ముకొని మీతో నడిచిన యువతనైతే అంటే కొంతమంది గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరిని వదిలేసి మళ్ళీ తిరిగి మీరు మీ కుటుంబంతో కలిసి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతారా? అన్న, నేను నిజంగానే వెనకకి వెళ్ళిపోయేటోని అయితే నా జాబ్కు రిజైన్ చేసుకుని వస్తాను అన్న. నేను రిజైన్ చేసే టైంలో మా కంపెనీ చెప్పింది, నువ్వు ఒక 2 months లీవ్ తీసుకో, ఎలక్షన్స్కి వెళ్ళు, ఒకవేళ నీకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ రా, కంపెనీలో జాయిన్ అయ్యాను. నేను అట్లా చెప్పిన. నేను తాత్కాలికమైనటువంటి రాజకీయాలు చేయడానికి వెళ్ళట్లేదు, తప్పకుండా శాశ్వతంగానే అక్కడే ఉంటా. 2.5 సంవత్సరాల నుంచి వచ్చి ఈ పోరాటం సాగిస్తూ ఆర్థికంగా అన్ని భారాలు మోస్తూ వస్తున్నా. నేను రేపు ఓడిపోయి వెనకపోతే ఏం లాభం ఉంటుందన్న? ఓడిపోవడానికి సిద్ధంగా లేవు, ఓడిపోయినా ప్రజలను వదలడానికి సిద్ధంగా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలతో ఉంటే నేను గెలిచినట్టే అన్న. నేను ప్రజలతోనే డెఫినెట్గా ఉంటా. గెలుపైనా ఓటమైనా వాళ్ళు నిర్ణయించేది. వాళ్ళని వాళ్ళు గెలిపించుకుంటే నన్ను గెలిపించినట్టే, నన్ను గెలిపిస్తే వాళ్ళు గెలిచినట్టే. వాళ్ళు ఏ నిర్ణయం ఇచ్చినా తప్పకుండా మనసారాన్ని స్వీకరిస్తా, వాళ్ళతోనే కలిసి బ్రతుకుతా. నాకంటే ఇంకా కుటుంబం లేదు కాబట్టి వాళ్ళనే కుటుంబంలాగా భావిస్తా. ఈ వ్యక్తిగత జీవితంగా నేను 11 సంవత్సరాలు నేను ఊరికి దూరంగా ఏదైతే నా పెళ్ళైన తర్వాత గడిపినో ఇంకా నా వ్యక్తిగత జీవితానికి చాలు. ఇంకా ఏదున్నా ప్రజల కోసం, అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రజల కోసం బ్రతకడానికే నేను ఉన్నా తప్ప నా వ్యక్తిగత జీవితం కోసం హైదరాబాద్ పోవడానికి సిద్ధం లేదు. డెఫినెట్గా మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. ఈ స్వార్థపూరితమైన రాజకీయ నాయకులకు స్వస్తి పలికేంత వరకు ప్రజల మధ్యనే ఉంటా. ఒక నూతన రాజకీయ వేదికను ఏర్పాటు చేసి యువతను రాజకీయాలకు తీసుకొచ్చి మేధావులను కలుపుకొని, అనుభవజ్ఞులను కలుపుకొని ముందుకెళ్ళి ఈ రామారాన్ని మన రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేంత వరకు కంటికి నిద్రపోమన్నా ఇది తప్పకుండా మేము బలంగా విశ్వాసంగా తెలియజేస్తున్నాం. చివరిగా అంటే ఇప్పుడు మీ ఊరి గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? అన్న, మంచి అవకాశం ఇచ్చినాను ఈ ప్రశ్న అడిగినందుకు. ప్రజలందరికీ నేను కోరే విషయం ఒకటే, దయచేసి మీరుగా ఆలోచించండి. మన ఊర్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒకసారి సర్పంచ్ అయిన వ్యక్తి ఇంకొకసారి ఎంపీటీసీ అవుతాడు, ఒకసారి ఎంపీటీసీ అయిన వ్యక్తి ఇంకొకసారి సర్పంచ్ అవుతాడు. 30 ఏళ్ళుగా పరిపాలించుకుంటూ వస్తున్న వీళ్ళు మన గ్రామానికి చేసింది ఏం లేదు. మీరు మనస్సాక్షి ఒకసారి ఆలోచించండి, ఒకటేసారి ఆలోచించండి, మీకు అన్నీ అర్థమైతే అవగతం అవుతాయి. నాలాంటి నిస్వార్థంగా ముందుకు వస్తున్న వ్యక్తి, నేను మీ ఇంటి బిడ్డను, మీ జాతి బిడ్డను, మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డను. నాలాంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అండదండలు లేదు, అంగబలం లేదు, అర్ధబలం లేదు. సామాన్యునైనటువంటి నాకు మీరు అవకాశం కనుక ఇస్తే నేను మిమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. మీ కనుసన్నల్లో మీ కళ్ళ మధ్య బతికే వ్యక్తిని కాబట్టి మీకు నచ్చినట్టుగా పరిపాలనను కలుపుకొని ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. నా మీద దుష్ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తారు, నన్ను ఏదో తప్పులో ఇరికించడం కోసం నా చుట్టూన్న వాళ్ళని అవమానించి నన్ను వెనుకడికి వేసేలాగా డీమోటివేట్ చేసి మళ్ళీ తిరిగి రిటర్న్ పంపించడానికి వీళ్ళు పన్నాగా మంతురు. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీరు బయటకు వచ్చి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఆ రహస్య పద్ధతిలో వేసేటువంటి ఓటు ద్వారా మీ చైతన్యాన్ని, మీ తిరుగుబాటును తెలియజేస్తే సరిపోతుంది. రేపు తప్పకుండా ఇంటింటికి గడప గడపకు మీ దగ్గరికి రాబోతున్నాను. నేను వచ్చి ఆలోచనలు పంచుకుంటాను. మీ ఆశీర్వాదం నాకు ఉంటే కనుక నా ఆత్మసాక్షి చెప్తున్నాను, ఈ ఊరును మీ అందరితో పాటు కలిసి ఒక ఆదర్శ గ్రామంగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకుందామని తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మా కోసం మీరు ఇంత దూరం రావడం జరిగింది. మాకు మా ఆలోచనలు ప్రజలకు చెప్పడానికి సదావకాశం కల్పించినందుకు మీ ఖాందాన్ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా మా గ్రామస్తుల తరఫున, మా యువత తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. నేను సతీష్ మందుల, ఇది మన ఖాందాన్.